హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండగ మార్పును సూచిస్తుంది. ఈ మార్పు భవిష్యత్తుకు నాంది. మరి విశ్వవసనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? వీళ్ళ జాతకంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి? వాళ్లకు ఆ జాతకంలో ఏదైనా సమస్యలు ఎదుర్కోబోతున్నారా? ఒకవేళ సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నిటికి కూడా పరిష్కారం ఏంటి అని కూడా మనకు చెప్పడానికి మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు ఉన్నారు. మరి నాగనాథ్ గారు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు వృశ్చిక రాశి వాళ్ళకి? మరి వాళ్ళ మార్పులు ఎలా ఉండబోతున్నాయి? ఎలా రాబోతున్నాయి? అన్ని వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ నిర్మల. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే సార్. ఇప్పుడు ఈ ఉగాది పండగకి మరి విశ్వవసనామ సంవత్సరం సందర్భంగా కూడా వృశ్చిక రాశి వారికి ఏడాది పొడుగుతా కూడా ఎలా ఉండబోతుంది? వాళ్ళలో ఏమన్నా మార్పులు వస్తాయంటారా? అంటే ఆ రాశికి సంబంధించి కూడా మార్పులు వస్తే ఎలాంటి మార్పులు వస్తాయి? వాళ్ళకు మీరు సూచించబోయే సూచనలు సార్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. విశ్వావసు అంటే పూర్తిగా నమ్మకం కలిగి ఉండడా, కలిగి ఉన్నవాడు అని అర్థం. వృశ్చిక రాశి అన్నారు కాబట్టి వీళ్ళకున్న సమస్య ఏంటి? సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసము ఉన్నట్టు వాళ్ళ ప్రవర్తనలో, మాటల్లో కనిపిస్తుంది తప్ప నిర్ణయాలకు వచ్చినప్పుడు, వాళ్ళు కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళనే ప్రశ్నించుకునే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే గోచార ఫల రీత్యా వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ భావంలో షడ్గ్రహ కూటమి వస్తుంది. సప్తమ భావంలో వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం గురుగ్రహము, అష్టమంలో వాళ్ళకి కుజుడు, లాభస్థానంలో వాళ్ళ కేతు ఉంటాడు. ఇది మనకి పండగ రాజు ఉన్నట్టు గ్రహస్థితి. అయితే మే 18 నుంచి 22వ తారీఖు వరకు గురుగ్రహము వృషభ రాశి నుంచి మిథునంలోకి, మనకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహు సంచారం, కేతువు కన్య నుంచి సింహంలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి పంచమ షడ్గ్రహ కూటమి అనగానే, పంచమ భావం అంటేనే జనరల్గా ఈ వరల్డ్లీ హ్యాపీనెస్ ఉంటారు, అంటే ప్రాపంచిక సుఖ సంతోషాలకు సంబంధించినటువంటి విషయాలు. అట్ ద సేమ్ టైం ఈ మే మాసం నుంచి వాళ్ళకు వచ్చేటువంటిది వాళ్ళ రాశి రీత్యా చతుర్థ భావంలో రాహు రావడము, అష్టమ భావంలోకి గురువు రావడం. చాలామంది సంకేతాలు ఏం చెప్తున్నారంటే వీళ్ళ వ్యాపారంలో కానీ, స్పెక్యులేషన్స్లో కానీ, లైఫ్ పార్ట్నర్స్తో కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్స్కి సంబంధించి కానీ వీళ్ళకి అన్నీ కూడా ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నది అనుకుంటున్నారు. కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, విపత్కరమైన సిచ్యువేషన్స్ వచ్చినా కానీ వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళలో ఒక బలమైనటువంటి లక్షణం ఏముంటుందంటే, వీళ్ళు ఏది కూడా తొందరగా వదిలేయారు మేడం. ప్రయత్నే ఫలింటారు. చూడండి, ఒకవేళ ఈ 12 రాశులలో లేటుగా ఎవరన్నా ఒక అమ్మాయి నచ్చినా, ఒక అబ్బాయికి అమ్మాయి నచ్చినా, అమ్మాయికి అబ్బాయి నచ్చినా, లేటుగా ఎవరైతే కన్ఫర్మేషన్ ఇస్తారు, ఎస్ ఐఎమ్ ఆల్సో లవింగ్ యూ, ఐఎమ్ ఆల్సో ఇన్ లవ్ ఇన్ యూ, ఈ లేట్ కన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళలో వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. ఎందుకు చెప్తున్నా అంటే, అష్టమ భావంలో గురువు రాగానే మిథున రాశి కావాలి, వీళ్ళకి పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతాయి, వీళ్ళకి విడాకులు అయిపోతాయి, లేదా భాగస్వామి దూరం అయిపోతారు, ప్రేమ వ్యవహారాలు దెబ్బతింటాయి అని చెప్తున్నారు. అందులో గురువు ఎవరు? వీళ్ళకి ధన పంచమ స్థానాధిపతి, అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వ్యవహార స్థానము పంచమ భావం, పుత్రపుత్రికా భావం అంటారు దాన్ని. ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలకు సంబంధించినవి ఇవన్నీ మీకు డిస్టర్బ్ అయిపోయిన తర్వాత మీ మనసులో మనశ్శాంతి ఏముంటుంది? అవునా కదా, ప్రధాన భూమికి అదే కదా. అయితే వీళ్ళకి పంచమ భావంలోకి శనిగ్రహం, పంచమ శని కూడా ఉంటుంది వీళ్ళకి. చతుర్థంలో రాహు, భౌతిక ఇహలోక సుఖాలకు అధిపతి అయినటువంటి గ్రహము ఈ రాహుగ్రహం. సో ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి లాభస్థానంలో వీళ్ళకి కేతు వస్తాడు. సో కాబట్టి వీళ్ళకి విపరీతమైనటువంటి ధన నష్టము అని కూడా చాలా మంది విశ్లేషిస్తున్నారు. వృశ్చిక రాశి వాళ్ళల్లో ఉన్న గొప్ప లక్షణం చెప్పా కదా మేడం, వాళ్ళు దేన్ని కూడా తొందరగా వదిలిపెట్టరు. ప్రయత్నం చేయకుండా ప్రపంచం అంతా ప్రభావితం చేసినా కానీ వాళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కోసమే, ఆలోచనతోనే పనిచేస్తారు వీళ్ళు. అంటే ఏంటి, ఆఖరి మూమెంట్ వరకు వీళ్ళు తొందరగా నిర్ధారణకు వచ్చేసి వదిలేసేటువంటి ప్రయత్నం వీళ్ళు చెయ్యరు. ఇది ఒకటైతే వీళ్ళలో ఒక బలహీనత కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులలోని వ్యతిరేక భావజాలంతో వాళ్ళతోని చర్చలకు కానీ, ఆర్గ్యుమెంట్స్కి కానీ, విమర్శలకు కానీ దిగుతారు. ఇది మీరు శత్రువులతో మనం మీరు అనుకోకూడదు. ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్స్తోని, లైఫ్ పార్ట్నర్స్తో కూడా మీరు ఏం మాట్లాడినా దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, లేదా వ్యతిరేక పరమైనటువంటి ప్రశ్నలు వేస్తారు. అందులో వాళ్ళకి అనుభవం ఉన్నా లేకపోయినా.
నేను చాలా మంది వృశ్చిక రాశి వాళ్ళని చూశాను కదా, ముఖ్యంగా స్పెక్యులేషన్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎంత ఎంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఈ స్పెక్యులేషన్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇన్ఫర్మేషన్ ఉంటుందో, అంత స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉండదు. వృశ్చిక రాశి వాళ్ళు అంబిషియస్ పీపుల్ అని మీరు అనుకుంటున్నారా? డ్రీమర్స్ అనుకుంటున్నారా? లేకపోతే గ్రీడీ పీపుల్ అనుకుంటున్నారా? గ్రీడ్ అంటే కక్కుర్తి, అంబిషన్ అంటే ఆశయం, డ్రీమర్ అంటే పగటి కలలు కానివాడు. అంటే అంబిషన్ అని అనుకుంటారు. వీళ్ళు అంబిషియస్ కాదు మేడం, వాళ్ళు గ్రీడ్. గ్రీడ్ అంటే తెలుసు కదా, అంటే మనం పండగ రోజు ఈ పదం వాడితే వాళ్ళు ఫీల్ అవుతారేమో, కానీ వాళ్ళకి రెస్ట్లెస్నెస్. వాళ్ళు ఏమి చేసినా మీరు వాళ్ళలో ఒకటి కనిపిస్తుంది మేడం. దే ఆర్ రెస్ట్లెస్ పీపుల్. 24/7 వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచన ద్వారానే పనిచేస్తారు, శరీరం ద్వారానే పనిచేస్తారు. అంటే అంత హైపర్ యాక్టివ్ బాడీ మైండ్ ఉంటుంది వీళ్ళు. దీనివల్ల ఏమైపోతారంటే వాళ్ళు ఆ క్షణంలో వాళ్ళకి ఏమి కరెక్ట్ అనిపిస్తే అలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు 90% మంది ఉంటారు. ఓకే. వీళ్ళు మాట్లాడే దాంట్లో, వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ప్రణాళిక అది మనకు అనిపిస్తుంది, అది చాలా తెలివిగా అనిపిస్తుంది. కానీ వీళ్ళ నిర్ణయాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిత్వం నుంచి, తొందరపాటు ఆలోచనలు, లేదా ఇన్స్టింక్టివ్ అంటారు. ఇన్స్టింక్టివ్ అంటే ఆ ఒక్క క్షణంలో మీ బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ రాకుండా మీరు తీసుకునే నిర్ణయం. మీరు ఇప్పుడు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీ ఆలోచన నుంచి, మీ బుద్ధి నుంచి వచ్చింది. కానీ మీ బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ రాకుండా కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దే ఆర్ వెరీ ఇన్స్టింక్టివ్. దీనివల్లనే నేను చెప్తున్నది చూడండి, అందరు ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తున్నారు, ఈ నెగిటివ్ పాయింట్స్ అని చెప్తున్నారు. ఈ నెగిటివ్ పాయింట్స్ వెనుక కారణం ఏంటి? వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి? మరి వాళ్ళు కూడా కోరుకోరు, అరే ఇటువంటి ఆవేశపూరిత నిర్ణయం తీసుకున్నాను, క్షణిక ఆవేశాలు తీసుకున్నాను, నాకు అందరికీ చెప్తారు. కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు సార్, ఏం చేయాలంటారు? అంటే ఇది పరిస్థితుల ప్రభావం అంటారా, లేదా గ్రహాల ప్రభావం? వాళ్ళ జన్మతా వచ్చినట్టు గుణం. అయితే ఇది జన్మతా వచ్చింది కదా, మరి ఆఖరి రోజుల వరకు ఉంటుందని కూడా చాలా మంది అంటారు. కానీ అది కేవలం చర్చల్లో మాత్రమే మనకు వస్తుంది తప్ప, పుట్టుకతో వచ్చేటువంటి లక్షణాలు ఎన్నో కూడా మన పెంపకంలో మారిపోతాయి, పరిస్థితులుగా మారుతాయి. మన లైఫ్లో సక్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తారండి? సక్సెస్ వల్ల మనిషికి ఒక ఆశావాదము, ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది. అది లేని వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది? వేరే వాళ్ళని విమర్శించడము, వేరే వాళ్ళని దూషించడము, లేదా ఊరికి అనవసరంగా నోరు బారేసుకోవడం, ఇవన్నీ ఎవరుంటాయి? లైఫ్లో సక్సెస్ అంటే తెలియని వాడు, ఆ సక్సెస్ని హ్యాపీనెస్కి కన్వర్ట్ చేసుకోలేని వాళ్ళు. కానీ వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళకి డిఫాల్ట్, వీళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బ్రెయిన్ ఉంటుంది మేడం. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, ఇన్వెస్ట్మెంట్స్లో, క్యాలిక్యులేషన్స్లో వీళ్ళు చాలా చాలా అంటే వెరీ ఇన్ఫర్మేటివ్ ఉంటారు. ఏది కూడా క్షణికావేశంలో చేయరు, చేసి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఈ లక్షణం ఉంది చూడండి, లైఫ్లో తొందరగా రిచ్ అయిపోవాలి, ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక లగ్జరీ లైఫ్ అంటే వాళ్ళకి ఎక్కువగా ఎదుటి వాళ్ళకి చూపించుకునే లక్షణం ఉంటుంది మేడం. దే వాంటెడ్ టు షో పీపుల్ వాట్ దే హ్యావ్. అది కూడా ఎలా అంటే, మీరు ఒక చిన్న పిల్లవాడు సైకిల్ కొనుక్కున్నాడు అనుకోండి, వాడు ఆ సైకిల్ తొక్కినా తొక్కకపోయినా అందరు చూశారనుకోండి, ఆ తర్వాత అది తీసుకుపోయి ఇంట్లో పెట్టి రోజు దుమ్ము కూడా తోడవాడు. ఎందుకు? వాడు టార్గెట్ ఏంటి? అందరు చూడాలి. సో వీళ్ళకి కొంచెం కనిపించని స్థాయిలో వీళ్ళకి ఆ షో ఆఫ్ నేచర్ ఉంటుంది. ఈ షో ఆఫ్ నేచర్ వీళ్ళకి ఎక్కడ మీకు కనిపిస్తుంది అంటే, వీళ్ళు ఏదైనా ఒక గొప్ప పని చేస్తే ఆ గొప్ప పని నుంచి ఏర్పడే సంతృప్తి కూడా వేరే వాళ్ళ అభినందనల నుంచే వస్తుంది. వాడు మీరు మంచి డ్రెస్ వేసుకున్నారని మీకు తెలుసు, మీకు సూట్ అయిందా లేదా మీకు తెలుసు. దట్ ఈస్ మోర్ కంటెంట్మెంట్ రిలేటెడ్, సాటిస్ఫాక్షన్ రిలేటెడ్. కానీ వీళ్ళు అప్రిసియేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వీళ్ళ జీవిత ఆశయం అంతా ఏముంటుందంటే, సామాజికంగా కుటుంబపరమైనటువంటి అభినందనల కోసం వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. వేరే వాళ్ళ సమస్యలను ఎత్తినేసుకొని ఆ సమస్యకి వీడే కర్త కర్మ క్రియ అయిపోయి ఆ తర్వాత కరివేపాకు స్థాయికి వీళ్ళు దిగజారిపోతారు. చూడండి ఇన్ని రకాల వైఫల్యాలు వీళ్ళకి. ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం మీరు చూసుకున్న గ్రహస్థితిలో వచ్చిన మార్పులు కూడా చెప్పాను. వీటిలో ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒకటి, ఫ్యామిలీ మ్యాటర్స్లో, ఈ రెండిట్లో మనం వీళ్ళకి బలమైన సూచన ఏంటంటే, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం తప్పకుండా మే జూన్ ఇది వాళ్ళకి మోస్ట్ డిఫికల్ట్ టైం. మే జూన్ ఎస్పెషల్లీ మే మాసం ఒకటి, జూన్ ఒకటి, సెప్టెంబర్, ఫిబ్రవరి, ఈ 4 మాసాల్లో వీళ్ళు ఏమైనా ఇంపల్సివ్ డెసిషన్స్ అంటే, నేను చెప్పా చూడండి, వీళ్ళలో ఒక గ్రీడ్ ఉంటుంది, అది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు, ఆ టైంకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ నిర్ణయ శక్తిని వాళ్ళకి తెలిసి ఉంటుంది మేడం. వీళ్ళు ఎంత జ్ఞానం ఉంటుందంటే, వీళ్ళు చేసే పని అది ఆ ఒక క్షణం ఆలోచించి చేస్తున్నా తెలిసి ఉంటుంది, కానీ దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ ఇట్.
రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ అవును. ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉమ్, సో ఈ రీజన్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే వీళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించినవి, కుటుంబ సభ్యులు, పిల్లలకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు, లేకపోతే చిరాచరాస్తులు ఉంటాయి చూడండి, ఉమ్, వీటికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటాయి అన్నది క్లియర్. క్లియర్. సో దీన్ని మీరు ఇంటెలిజెన్స్తో ఓవర్కమ్ చేయొచ్చు కదా. ఇప్పుడు చెప్పిన లక్షణాల మీద వీళ్ళు ఫోకస్ చేస్తే దీంట్లో మోర్ దాన్ 50% వాళ్ళు అందులో నుంచి రికవర్ అవుతారు. ఉమ్, ఆల్రెడీ వీళ్ళు ఇలాంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు అనుకోండి, ఆ, వీళ్ళు ఆర్గ్యుమెంట్స్కి దిగకుండా, ఉం? లేకపోతే వీళ్ళకు జనరల్గా గ్రూపిజం చేసేస్తారు తొందరగా. ఉమ్, అవి చెయ్యకుండా పరిష్కారాన్ని సూటిగా, ఎందుకంటే వీళ్ళతో మీరు మాట్లాడారనుకోండి ఇచ్చా క్లారిటీ వస్తుంది. అంటే ఎలాంటి పరిష్కారాలు? మీరు వీళ్ళతో మాట్లాడారనుకోండి మేడం, ఆ, మీరు ఊహించుకునేదేమో వీళ్ళు చేసే ప్రవర్తనని బట్టి, ఉమ్, వీళ్ళ ఆలోచనని బట్టి మీరు ఊహించుకుంటారు వీడు ఇట్లాంటి వాళ్ళు, లేకపోతే ఏమి ఇట్లాంటిది అనుకుంటారు. ఓకే. కానీ వీళ్ళతో మీరు మాట్లాడగానే మీ అభిప్రాయం మారుతుంది. విచిత్రం. ఉమ్, అరే మనం ఒకటి అనుకున్నామే, ఓకే. అంత నెగిటివ్గా లేరు వీళ్ళు, ఓకే. అంత వైబ్రెంట్గా కూడా లేరు వీళ్ళు. అంటే వీళ్ళ దగ్గర ఎక్కడో ఒక సాఫ్ట్ ఇంటలెక్చువల్ ఉంది. సొల్యూషన్ ఉంది. ఇదే వీళ్ళు, ఇది ఆయుధం వీళ్ళకి. ఉమ్, పార్ట్నర్స్తో కానీ, లైఫ్ పార్ట్నర్స్తో కానీ, ప్రేమికులతో కానీ వీళ్ళకి ఏమన్నా వైషమ్యాలు ఏమైనా ఉన్నాయి, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయంటే ఆన్ టేబుల్ ఉమ్, కూర్చొని క్లియర్గా మాట్లాడుకుంటే ఉమ్, వీళ్ళకి కుటుంబ పంచమ భావం అంటే ఈ కుటుంబానికి సంబంధించినవి, కుటుంబ సభ్యులకు సంబంధించినవి, జీవిత భాగస్వామికి సంబంధించినవి, ఆస్తి తగాదాలు లాంటివి ఓవర్ నైట్ క్లియర్ అయిపోతాయి. ఓవర్ నైట్. ఓవర్ నైట్. ఉమ్, ఇది వీళ్ళు చేయడానికి వీళ్ళు కొంచెం వీళ్ళకు ఉన్నటువంటి మొహమాటము, ఇంట్రోవర్ట్ నేచర్ వల్ల వీళ్ళు ఇనిషియేట్ చేయరు. ఉమ్, సో వీళ్ళు ఎవరైనా సపోర్ట్ తీసుకొని కూడా ఓకే. ఇటువంటి వ్యవహారంలో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం, లేకపోతే ఇంటలెక్చువల్ సొల్యూషన్స్కి వెళ్ళడం అనేది వీళ్ళు చేయడానికి వీళ్ళకి అనుకూల దశలన్నీ చెప్పాను, అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఈ 4 మాసాలు ఏవైతే నేను మెన్షన్ చేశాను పర్టికులర్గా, మే, జూన్, ఉమ్, సెప్టెంబర్ అండ్ ఫిబ్రవరి, ఆ, ఈ మాసాల్లో మాత్రం వీళ్ళు జాగ్రత్తగా అంటే ఇటువంటి విషయాల్లో వీళ్ళు కొంచెం ఇంపల్సివ్గా లేకుండా ఇంటలెక్చువల్గా ఉంటే ఉమ్, ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితికి ప్రతికూల వాతావరణం ఏదైతే ఏర్పడుతుందో అది కూడా వీళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి వీళ్ళకి కావాల్సినంత సామర్థ్యం, మేధస్సు ఉంది. ఉంది. ఆ 2 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంది. 4 నెలలు. 4 నెలలు సార్. Yeah. 4 నెలలు కాకపోతే జాగ్రత్తగా ఏంటంటే ఒక సగటు మనిషి ఏమంటాడంటే నాకు రాత్రి ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంత తెలివితేటలు, అవన్నీ ఆల్రెడీ అలవాటు అయిపోయారు. కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు, ఆస్తి తగాదాలు, అప్పులు చేసిన వాళ్ళు, ఇంట్రెస్ట్లు కట్టుకునే వాళ్ళు, రాత్రి వాళ్ళకి సొల్యూషన్ రాదు కదా. మరి వాళ్ళు కోరుకునేది ఏంటి? ఒక సగటు మనిషి తాను కావాల్సింది కోరుకుంటాడు. అవును, ఖచ్చితంగా. సో దాన్ని సాధించడం కోసం నేను ఎలాంటి నియమాలు పాటించాలి, ఏంటి, నాకు ఎలాంటి సంకల్పం సూచించే వాళ్ళు కావాలి అని కోరుకుంటారు. తప్పకుండా కోరుకుంటాడు. అందుకే మరి అలాంటి సూచనలు మీరు ఇస్తే బాగుంటుంది. తప్పకుండా. సార్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళందరూ గమనించాలి ఏంటంటే, ఉమ్, వృశ్చిక రాశి వాళ్ళందరి మీద కూడా చాలా మందికి మీరు పుస్తకాల్లో కూడా చూడండి, వృశ్చిక రాశి వాళ్ళ మీద 2 లక్షణాలు రాసి ఉంటాయి. ఒకటి, వీళ్ళు ఏ వ్యక్తులైనా బాగా కలిసిపోయి వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ చాలా లాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, గొడవలు లేకుండా ఉంటారని రాసి ఉంటుంది. ఇది పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ ఏమవుతుందంటే వీళ్ళు స్నేహితుల మీద కూడా రివెంజ్ తీసుకోవడానికి వెనక్కి వెళ్ళరు. ఓకే. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర కూడా వీళ్ళు రివెంజ్ తీసుకుంటారు. ఈ రివెంజ్ తీసుకునే ప్రాసెస్లో వీళ్ళు ఎథిక్స్ మెయింటైన్ చేయాలని చెప్తారు. మరి ఇప్పుడు వీళ్ళకి కుటుంబ పంచమాధిపతి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు కదా, ఇప్పుడు అష్టమ భావంలోకి వెళ్ళిపోతాడు. మరి కుటుంబంలో పిల్లలతోని మీరు ఎప్పుడైతే మనశ్శాంతితో లేరో, కానీ మనసులో ప్రేమ ఉంది, కానీ మీ మాట వల్ల కావచ్చు, మీ ప్రవర్తన వల్ల కావచ్చు, నిర్ణయం వల్ల కావచ్చు, దీన్ని మీరు ఎట్లా నివారించవచ్చు అంటే ఒక చిన్న సాధనతో కూడిన టెక్నిక్ చెప్తున్నాను. ఒక మాలని తీసుకోండి. ఈ మాల మీరు స్పర్శ, మనం మాలతో జపమాల అంటాం. ఈ మాల ఏ మాల అయినా కావచ్చు, మతాంతం సంబంధం లేదు ఇది. ఈ మాల మీద మీరు ఏకాగ్రతతోని మీ చూపుడు వేలు, మీకు ఉన్నటువంటి ఈ మనకి థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్, ఈ రెండిటి ద్వారా మనం స్పర్శ చేస్తున్నప్పుడు దీన్ని మీరు నెంబర్ ఆఫ్ బీట్స్ కౌంట్ చేయండి. ఈ నెంబర్ ఆఫ్ బీట్స్ మీరు కౌంట్ చేసేటప్పుడు ఎట్ ద సేమ్ టైం మీ యొక్క శ్వాస మీద కూడా మీరు దృష్టి పెట్టండి. అంటే ఒకటి, మీరు శ్వాస మీద దృష్టి పెట్టు ఈ బీట్స్ని కౌంట్ చేసేటప్పుడు, ఈ స్పర్శని మీరు అనుభూతి పొందాలి. ఒకటి ఇండెక్స్ ఫింగర్, మీ థంబ్ రెండు దానికి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఈ స్పర్శ, ఈ నెంబర్ ఆఫ్ బీట్స్ కౌంట్ చేయడము, ఈ శ్వాస మీదకి మీ ఏకాగ్రతను తీసుకురావాలి. మొట్టమొదటి మీరు స్పర్శ, నెక్స్ట్ మీ బ్రీతింగ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ తీసుకురావాలి. ఇప్పుడు నేను మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే చెప్పానో దాన్ని మీరు మెమరైజ్ చేసుకోండి, రీకలెక్ట్ చేసుకోండి. నాలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా, ఉంటే నేను దాన్ని ఏ రకంగా అధిగమించాలి, ఈ బలహీనతలు నన్ను ఎంత ప్రభావితం చేస్తున్నాయి, ఈ బలహీనతల్ని ప్రభావితం చేయకుండా నేను ఏం చేయగలగాలి అన్న దాన్ని గనుక మీరు మూడిటిని గనుక అనుభూతి ద్వారా
ఆలోచన ద్వారా, మీ బుద్ధి ద్వారా కనుక కనెక్ట్ అయితే, ఎప్పుడైతే మీరు మీ నిర్ణయాల వల్ల, మీ ఆవేశపూరితమైన ఆలోచనల వల్ల మీరు ఎప్పుడైతే నెక్స్ట్ టైం మళ్ళీ అదే తప్పు చేయడము, అలాంటి ఇంపల్సివ్ డెసిషన్స్ మీరు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని గైడ్ చేసేది ఏంటి మేడం? మీ సాధన. అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా, ఇదైతే పరిశీలన భావం అని చెప్పారు, ఈ అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా మీ మనసులో వచ్చినటువంటి ఆలోచనలు అవన్నీ అయితే ఒక ప్లాంటేషన్ జరుగుతుంది, అంటే ఒక బీజం లాగా ఏర్పడుతుంది. అదే తప్పుడు నిర్ణయాలు, ఆలోచనలు లేదా అటువంటి బుద్ధి మీకు ఏదైతే వైఫల్యాలకు కారణమవుతుందో, మీ ఫెయిల్యూర్స్కి కారణమవుతుందో అది నివారిస్తుంది మేడం. గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు సాధన ద్వారా, ఈ అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా అయితే మీరు ఆబ్జెక్టివ్ వరల్డ్ అంటే భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించిన విషయాలు ఏవవుతున్నాయో వాటిని, మీ భావోద్వేగాలని మధ్యలో మీరు ఎప్పుడైతే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ అబ్జర్వేషన్ సెన్స్ మీకు ఒక వారధి లాగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ స్పేస్ క్రియేట్ చేస్తారో ఆబ్జెక్టివ్ వరల్డ్కి మీ భావోద్వేగాలు అంటే మీ ఎమోషన్స్కి మధ్యలో మీరు ఒక స్పేస్ క్రియేట్ చేస్తారో అదే మీ డివైన్ స్ట్రెంగ్త్. ఈ అబ్జర్వేషన్ సెన్స్ని సబ్స్టాన్స్ అంటారు, సబ్స్టాన్స్ టు ద సోల్, అంటే ఆత్మక ఆహారం లాంటిది అని చెప్తారు. ఇదే ఆధ్యాత్మిక జీవితానికి కూడా మార్గం కూడా ఇదే. ఎప్పుడైతే మీరు దీని మీద 15 నిమిషాలు మీరు కనుక ఏకాగ్రతతో మీరు కనుక ప్రాక్టీస్ చేస్తారో, మీ బుద్ధిని, ఆలోచనని, మీకున్నటువంటి శ్వాసక్రియని, ఇక్కడ ఏదైతే మీరు ఇండెక్స్ ఫింగర్ ద్వారా, మీరు ఏదైతే థంబ్ ద్వారా మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో, మీ బొటన్ వేలు, మీ చూపుడు వేలు ద్వారా ఏదైతే స్పర్శని, ఈ బీట్స్ని మీరు కౌంట్ చేస్తారో, ఈ మూడు కనుక ఏకకాలంలో 15 నిమిషాలు కనుక మీరు ఏకాగ్రతతో చేస్తే, అదే ఏకాగ్రత మీకు సంకల్ప బలానికి అది ఒక ఎనర్జీ కింద తయారవుతుంది. ఆటోమేటిక్గా మీరు అనుకున్నది పాజిటివ్గా ముందుకు వెళ్తుంది. పాజిటివ్గా ఎందుకు వెళ్తుంది, నెగిటివ్గా వెళ్తుంది అనుకోవచ్చు కదా మేడం. పాజిటివ్గా ఎందుకు వెళ్తుంది అంటే మీ పర్సనాలిటీ ఏంటో మీరు రీకలెక్ట్ చేసుకుంటున్నారు కదా, మీ వ్యక్తిత్వాన్ని కూడా మీరు మర్చిపోవట్లేదు. మీరు మేడం ప్రపంచంలో ఏ కేంద్రానికైనా వెళ్ళి చూడండి, ఆధ్యాత్మిక కేంద్రం వెళ్ళండి, ఎక్కడన్నా గురువుల దగ్గరకైనా వెళ్ళండి, మీ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు పక్కన పెట్టి మిగతావన్నీ ఎందుకు మాట్లాడతారు చెప్పండి? ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరూ వాళ్ళ వ్యక్తిత్వం జోలికి ఎందుకు రారు? వాళ్ళు రారు, ఎందుకంటే వ్యక్తిత్వం గొప్పది కాదు మేడం. వ్యక్తిత్వం జోలికి వస్తే వాళ్ళు షటర్ బంద్ అయిపోద్ది. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఏదో సమస్యతో వెళ్ళారు, అవును, గురువు గారు అంటే సరే రండమ్మా ఆ కేంద్రంలో చేరండి, మా శిష్య బృందంతో చేరని అని చెప్తారు. మీరు ఆ శిష్య బృందంతో చేరుతారు, డబ్బులు కడతారు, ఆ సాధన ఒక 11 రోజుల నుంచి 15 రోజులు ఉంటుంది, ఆ ప్రక్రియ నుంచి బయటకు వస్తారు. మీ ఆలోచన మారిందా? మీరు తీసుకున్న నిర్ణయాలు మారినాయా? మీ బలహీనతలు మారాయా, మెరుగుపడ్డాయా? ఏమి మారు? అక్కడ ఎవరు చర్చిస్తారా? ఎవరు చర్చించడు. ఎందుకు చర్చించారు అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తిగతంగా ఎదగడం అన్నది కనుక జరిగితే వాళ్ళు ఇంకొకళ్ళ మీద ఎందుకు ఆధారపడతారు మేడం? వాళ్ళకి ఇంకా కేంద్రాలు ఎందుకు చెప్పండి? సో కాబట్టి నా సలహాలో మీకు ఒక్క పైసా ఖర్చు లేదు. నిజం ఏమండి? నిజం సార్, ఒక్క పైసా ఖర్చు లేదు. నేను 100% నేను చెప్పగలను, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ సంకల్పంలో మనం ఉండడానికి కూడా ఒక టైం అంటూ ఏం లేదు. ఈ టైంలోనే చేయాలి, ఆ టైంలోనే చేయాలి అని చెప్పేసి కూడా దీనికి లిమిట్స్ లేవు. మనం బ్రెయిన్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, మన మనసు మన లగ్నంలో ఉంటుందో, అప్పుడు కూర్చొని ఈ సంకల్పాన్ని మనము చేస్తేనంటే పైసా ఖర్చు లేదు, పరిష్కారం కేవలం మీ శ్రద్ధ ఎంత ఉంది, పరిష్కార దిశగా మీ శ్రద్ధ ఎంత ఉంది అంతే. పాజిటివ్ గా మీ సంకల్ప బలం ఎంత ఉంది, మీ సంకల్ప బలం ఎక్కడైతే బ్లాక్ అయిపోయింది, నిర్బంధించబడిందో, అక్కడి నుంచి ఈ అబ్జర్వేషన్ సెన్స్ మీకు ఒక యాక్సలరేషన్ క్రియేట్ చేస్తుంది, ముందుకు దోస్తుంది. సో ఈ చిన్న ప్రయత్నం చేయండి, మీ అందరి జీవితంలో మంచి మార్పులు వస్తే, మార్పులు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఎందుకు చెప్తున్నానంటే కూడా చాలా మంది కూడా ఉన్నారు సార్, ఈ పూజ చేయండి మంచి జరుగుతుంది, ఆ పూజ చేయండి మంచి జరుగుతుంది అంటే వీళ్ళకి ఈ సమస్యల వల్ల సతమతం అవుతున్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కానీ ఆ టైంలో ఎవరేది చెప్పినా నమ్మేస్తున్నారు. నమ్మేసి ఇది చేస్తే నాకు బాగవుతుందేమో, అది చేస్తే నాకు బాగవుతుందేమో, నిజమేనేమో వాళ్ళు చెప్పింది అని చెప్పేసి ఆలోచించకుండా ఎంత అంటే అంత డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఆ మైండ్ సెన్స్ అనేది అలా నెగిటివ్గా వైబ్రేట్ అవ్వడం వల్ల. కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మనసు ప్రశాంతంగా పెట్టుకోండి, మైండ్ని రిలాక్స్గా పెట్టుకోండి, పైసా ఖర్చు లేకుండా సంకల్పాన్ని సిద్ధం చేసుకోండి అని చెప్తున్నారు. దీనివల్ల నిజంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రయోజనాలని మా హిట్ టీవీ ప్రేక్షకులకి, అలాగే ఈ రాశుల వల్ల ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు వస్తున్నాయో వాళ్ళందరికీ ఇస్తున్న సూచనలు అయితే చాలా చక్కగా ఉన్నాయి సార్. ధన్యవాదాలు. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.